ఒకానొక ముఖ్యమంత్రి ఇంకో డీజీపీ ఆగమేఘాల మీద ఒక పోలీస్ ఆఫీసర్ని ఎమర్జెంటుగా బదిలీ చేసేశారు. ఒక అర్ధరాత్రి పూట ఈ తాకీదుల్ని అందుకున్న సదరు శ్రీనివాసరెడ్డి అనే ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఏం చేయాలి? రూల్ పుస్తకం ప్రకారం తాను చేస్తున్న పనిని అర్ధాంతరంగా పక్కన పడేసి కొత్తగా తన సీట్లోకి వచ్చిన వ్యక్తికి బాధ్యతల్ని అప్పచెప్పేసి తన పై ఆఫీసర్ నుంచి రిలీవింగ్ ఆర్డర్లు తీసుకోవాలి. కానీ శ్రీనివాసరెడ్డి ఆ మర్నాడు యథావిధిగా ఆఫీస్కి వచ్చి తన పాత సీట్లోనే కూర్చుని పని చేసుకుంటూ పోయారు. కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన శివధర్ రెడ్డి అనబడే ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ తమ పై ఆఫీసర్ అయిన డీజీ దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేస్తే ఆయన వల్ల కాదు పొమ్మన్నారు. యాంటీ కరప్షన్ బ్యూరో అనబడే ఏసీబీలో జరుగుతున్న ఈ బదిలీ వ్యవహారం రోజు రోజుకు ముదిరి పాకాన పడుతోంది. బదిలీ ఉత్తర్వుల్ని పట్టించుకోకుండా కొనసాగడాన్ని గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అనబడే జీఏడీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఎలాగైనా సరే శ్రీనివాసరెడ్డిని ఏసీబీ నుంచి తప్పించడానికి కంకణం కట్టుకుంది ప్రభుత్వం. ప్రమోషన్ కారణంగానే బదిలీ చేస్తున్నామని, దీంట్లో రాజకీయ కారణాలు అసలే లేవని చెప్తున్న ప్రభుత్వం ఈ వ్యవహారంలో తప్పు మీద తప్పు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అసలు ఏం జరుగుతోంది? మద్యం సిండికేట్ల బాగోతాలని బట్టబయలు చేసి రాష్ట్ర రాజకీయాల్లోనే పెను దుమారం రేపిన అవినీతి నిరోధక శాఖ మీద ప్రభుత్వమే కత్తిగట్టింది. ఈ శాఖలో కీలకంగా పనిచేస్తున్న అదనపు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసింది. బొత్స కుటుంబం మీద కేసు నమోదు చేసిన తర్వాత నెలకొన్న పరిణామాలు శ్రీనివాసరెడ్డిని బలి చేస్తున్నాయి. నిజాయితీగా ముక్కుసూటిగా పనిచేసుకుపోయే శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయడానికి కారణాలేవీ దొరక్కపోవడంతో పదోన్నతిని సాకుగా చేసుకున్న ప్రభుత్వం ఆయన బ్యాచ్ కి చెందిన 8 మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పించింది. 94 బ్యాచ్ కి చెందిన ఈ 8 మందిలో కొందరిని బదిలీ చేస్తూ ఇంకో ఉత్తర్వు కూడా జారీ చేసింది. అందులోనే శ్రీనివాసరెడ్డిని కోస్టల్ సెక్యూరిటీ ఐజీగా బదిలీ చేస్తున్నట్లు చెప్పింది. కానీ ఆయన స్థానంలోకి ఇంకో అధికారి శివధర్ రెడ్డిని బదిలీ చేసింది. ఇదే అసలు వివాదానికి కారణం. నిజానికి ప్రమోషన్ కారణంగానే బదిలీ చేసినట్టయితే ఆయన స్థానంలోకి రావాల్సింది డీఐజీ ర్యాంక్ ఆఫీసర్. కానీ అలా జరగలేదు. శివధర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇద్దరూ 94 బ్యాచ్ కి చెందిన అధికారులే. ఇద్దరిని ఒకేసారి డీఐజీ నుంచి ఐజీ ర్యాంకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ డీఐజీ ర్యాంకు పోస్ట్ అయిన ఏసీబీ అదనపు డైరెక్టర్ కి శ్రీనివాసరెడ్డితో పాటు ఐజీగా పదోన్నతి పొందిన శివధర్ రెడ్డిని నియమించింది. దీంతో శ్రీనివాసరెడ్డి బదిలీకి సర్కార్ చూపిన సాకు పదోన్నతి కానే కాదని తేలిపోయింది. ఒకవేళ పదోన్నతి కల్పించినా ఏసీబీలో ఐజీ ర్యాంక్ అధికారికి ఏసీబీ డైరెక్టర్ అనే పోస్టు కూడా ఉంది. ఆ పోస్టులోకి శ్రీనివాసరెడ్డిని ప్రమోట్ చేస్తూ ఆయన స్థానంలోకి ఇంకో అధికారిని బదిలీ చేసి ఉండొచ్చుగా. అటువంటి ప్రత్యామ్నాయాలేమీ పట్టించుకోకుండానే శ్రీనివాసరెడ్డిని ఏసీబీ నుంచి తప్పించడమే తమ లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించింది. అయితే అకస్మాత్తు బదిలీ ఉత్తర్వులతో ఏసీబీ డీజీ భూపతి బాబు షాక్ అయిపోయారు. హైకోర్టు పర్యవేక్షణలో మద్యం సిండికేట్ల దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ కేసులకు నేతృత్వం వహిస్తున్న సిట్ చీఫ్ శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయడం మీద ఆయన అసహనం వ్యక్తం చేశారు. బదిలీని కనీసం తాత్కాలికంగానైనా నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతూ ఒక ఉత్తరం కూడా రాశారు. ఒకవేళ ఏసీబీ పనితీరు నచ్చకపోతే డిపార్ట్మెంట్ హెడ్ గా తనను కూడా బదిలీ చేయాలంటూ సవాల్ లాంటిదే విసిరారు. ఏసీబీ డీజీ నుంచి ఈ రకమైన స్పందన ఊహించని ప్రభుత్వం మరింత పంతానికి పోయింది. శ్రీనివాసరెడ్డిని ఏసీబీ డీజీ రిలీవ్ చేయకపోవడంతో నేరుగా ప్రభుత్వమే రిలీవ్ చేస్తూ ట్రాన్స్ఫర్ మెమో జారీ చేసి పారేసింది. అంతకంటే ముందు చీఫ్ సెక్రటరీ పంకజ్ ద్వివేది ఏసీబీ డీజీ భూపతి బాబుతో అర్ధరాత్రి ఫోన్లో మాట్లాడి మరీ ఈ మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీనివాసరెడ్డి రిలీవ్ కాకపోయినప్పటికీ శివధర్ రెడ్డిని హుటాహుటిన ఏసీబీలో అదనపు డైరెక్టర్ ఛార్జ్ తీసుకోమంటూ పంపించారు. ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఆయన ఛార్జ్ కూడా తీసుకున్నారు. ఇది కూడా సాంకేతికంగా ప్రభుత్వానికి సమస్య తెచ్చిపెట్టబోతోంది. ఏసీబీలో అదనపు డైరెక్టర్ పోస్టులో ఉండాల్సింది ఒక డీఐజీ ర్యాంక్ అధికారి మాత్రమే. కానీ ఐజీగా పదోన్నతినిచ్చి శివధర్ రెడ్డిని అక్కడికి పంపించడం, పైగా శ్రీనివాసరెడ్డి రిలీవ్ కాకముందే ఛార్జీ అప్పగించడం, ఇదంతా ఎందుకు జరుగుతోందో మనలాంటి వాళ్లకు తెలీదా? శ్రీనివాసరెడ్డిపై కక్ష సాధింపు తప్ప
ఇంకో కారణమేది దీంట్లో కనిపించడం లేదు. ఈ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేకపోయినా శ్రీనివాసరెడ్డి సహచరుడు శివధర్ రెడ్డి మాత్రం మధ్యలో ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే సాంకేతికంగా అనేక లోపాలతో జరిపిన ఈ బదిలీల మీద దేవ్రా అనే వ్యక్తి కోర్టుకెక్కారు. మద్యం సిండికేట్ల కేసు మీద ఈ నెల 16న హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సిన సమయంలో ఈ బదిలీ చేయడం వెనుక రాజకీయ కారణాలు తప్ప ఇంకేవీ లేవని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ బదిలీని తక్షణమే నిలిపివేయాలంటూ ఆయన కోర్టును కోరుతున్నారు. గల్లీల్లోకి పాకిపోయిన వైన్ షాపులు, లక్షలు కోట్ల రూపాయలకు వేలం పాటల్లో కొనుక్కున్న వాటి యజమానులు తాగండి, ఇంకా బాగా తాగండి అంటూ జనాన్ని గంగవెర్రులెత్తిస్తున్న సర్కార్ ఇక ఈ సర్కార్కు రావాల్సిన పన్నులు ఎగ్గొట్టేసి బయట రాష్ట్రాల నుంచి దొంగచాటుగా తెచ్చిన నెంబర్ 2 మాల్ ఇంకోవైపు. ఇటువంటి వ్యవహారాలన్నింటినీ చూసి చూడకుండా ఉన్నందుకు అన్ని రాజకీయ పార్టీలకు లంచాలు చందాలు కడుతున్న వ్యాపారులు మొత్తం బాగోతాల్ని బయటపెట్టిన దర్యాప్తు విభాగాన్ని, దాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్న సిట్ అధికారిని అమాంతం ట్రాన్స్ఫర్ చేసి పారేయడం ఖచ్చితంగా అవినీతిని సమర్థించడమే అవుతుంది. కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఇంత దుమారం లేపి వందలాది మంది ప్రముఖుల్ని, పోలీసోళ్లని, ఎక్సైజ్ అధికారులని, పొలిటీషియన్లను, చివరాఖరుకు మీడియా రిపోర్టర్ల పేర్లను బయటపెట్టిన ఒకానొక దర్యాప్తును కోర్టు దాకా చేరకుండా చేసి కేసును నీరుగార్చేయాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేకపోతే ఇంకేంటి? లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. Let the justice prevail.